క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషంలో మనం చూస్తూ ఉంటే క్రీస్తు ప్రభువు యెరూషలేము పట్టణమునకు గాడిద మీద కూర్చుని వెళ్తూ ఉండగా తన యొక్క శిష్యులు ప్రజలు ప్రభునకు జేజేలు కొట్టుచు కేకలు వేయుచు తమ యొక్క ఆనందాన్ని వెల్లడిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభువు తమ హృదయమునందు ఎంతో విలపిస్తూ ఏడుస్తూ ఉన్నారు. ప్రభు యొక్క విలాపనకు కారణం ఏమిటంటే, ప్రజలు ప్రభువును అప్పగిస్తున్నారు తన యొక్క మరణానికి అని కాకుండా, ప్రజలు క్రీస్తునందు ఉన్నటువంటి ఆ రక్షణ కార్యాలను దూరం చేసుకుంటున్నారు అనే బాధతో ప్రభు ఎంతో విలపిస్తూ ఉన్నారు. అదేవిధంగా నేడు కుటుంబ జీవితాల్లో ప్రతి తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల యొక్క బాగోగులను చూచుకుంటకు నిరంతరము యత్నిస్తూ ఉంటారు. వారి యొక్క కోరికలు తీరుస్తూ, వారికి కావలసినవన్నీ కొనిపెడుతూ, వాళ్ళు మంచిగా ఉంటే చాలని తల్లిదండ్రులు ఆనందపడుతూ ఉంటారు. తమ పిల్లలు తప్పు త్రోవ పడినప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఆవేదనతో బాధపడుతూ ఉంటారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు నేడు నీ కోసం నా కోసం ప్రతి ఒక్కరి కోసం ఏడుస్తూ ఉన్నారు. దేనికి అంటే, తాను మనకిస్తున్నటువంటి మంచి అవకాశాలు మనం సద్వినియోగపరచుకుంటూ ఉండకుండా మన యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఆయనకి ప్రీతిపాత్రముగా జీవించకుండా ఉండడానికి మనము నిరంతరము మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం. కావున మనము ప్రభు కోసం అంకిత భావంతో కలిగి మన తల్లిదండ్రులను గౌరవిస్తూ ప్రతి ఒక్క సదావకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ప్రభు యొక్క మహిమను వెల్లడించడానికి యత్నిద్దాం. ఆమెన్.